హైదరాబాద్ లో ఎందుకు గెలిచారు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు అంత ఆశించిన ఫలితాలు రాలేదు? నేను గమనించింది ఏంటంటే హైదరాబాద్ లో ఎవరికి టైం లేదు. నేను పొద్దున్న లేస్తా, దాని టిఫిన్ తిని చాయ్ తాగి పేపర్ చదివితే చదివి మళ్ళీ ఐ మీన్ రష్ టు గెట్ టు మై ఆఫీస్. మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు 7:38 అవుతుంది. అప్పుడు వచ్చి నీ ఫ్యామిలీతో ఒక అర్ధగంట గడిపి టీవీ చూసి స్నానం చేసి మళ్ళీ పడుకునేసరికి 9-10 అవుతుంది. నీకు ఏడే టైం ఉంది సార్? నీకు యూట్యూబ్ చూసే టైం లేదు, నీకు సోషల్ మీడియాలో చూసే టైం వెరీ లిమిటెడ్. ఊళ్ళలో ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ సంపద బాగా పెరిగింది. 5 లక్షల రూపాయల విలువ ఉన్న భూమి ఈ రోజు 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు. వ్యవసాయ దిగుబడి బాగా పెరిగింది, సంపద పెరిగింది. లాట్ ఆఫ్ యూత్స్ అండ్ మిడిల్ ఏజ్డ్ గైస్ ఆల్సో ఇన్ తెలంగాణ హూ నౌ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దేర్ హ్యాండ్స్. సో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నట్టు ర్యాట్ రేస్ లేదు, హైదరాబాద్ లో ఉన్నట్టు పరుగులు లేవు. తెల్లారు లేస్తున్నావు, కొద్దిసేపు నీ పన్ను చేసుకుంటావు, చేసుకున్న తర్వాత వ్యవసాయమో ఇంకోటో చేసుకుంటావు. తర్వాత యూ గెట్ టైమ్ టు వాచ్ సోషల్ మీడియా. ఇవాళ పేపర్లు తక్కువ చదువుతున్నారు, టీవీలో వార్తలు కూడా తక్కువ చూస్తున్నారు, యూట్యూబే నడుస్తుంది. ఆ యూట్యూబ్ లో జరిగిన నెగటివ్ ప్రాపగాండా ఏదైతే ఉందో మా మీద, ఐ థింక్ దట్ డెఫినెట్లీ ఇంపాక్టెడ్ us in Dolly. That's what I think.